శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికత అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మెడిటేషన్, ధ్యానం. చాలా హర్షించదగిన విషయం ఏంటి అంటే ఈ కాలంలో మెడిటేషన్ పట్ల, ధ్యానం పట్ల అవగాహన చాలా పెరిగింది. ముఖ్యంగా స్కూల్స్ లెవెల్లో చాలా స్కూల్స్ వాళ్ళు చిన్న పిల్లలకి, ఆఖరికి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలకు కూడా మెడిటేషన్ క్లాసెస్ పెట్టిస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఏజ్కి వాళ్ళు ఏ విధమైన మెడిటేషన్ చేయగలరు, ఓం ధ్వని చేయించడము, లేదంటే మహామృత్యుంజయ మంత్రం అవ్వచ్చు, గాయత్రి మంత్రం అవ్వచ్చు, ఇలాగ వాళ్ళతో మంత్ర చాంటింగ్ చేయించడం, ఓం చాంటింగ్ చేయించడం, బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయించడం, ఇలా చిన్నతనం నుంచి కూడా ధ్యానం మీద మంచి అటెన్షన్ పెడుతున్నారు. అలాగే ఒకప్పుడు ప్రొఫెషనల్ దాంట్లో పడిపోయి అంతగా మెడిటేషన్ మీద, ధ్యానం మీద ఏకాగ్రత ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా కార్పొరేట్స్లో, వెరీ హై ఎంఎన్సీస్లో కూడా బ్రహ్మకుమారీస్ లేదంటే ఇలాంటి అనేక స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ని పిలిచి మా ఎంప్లాయీస్కి మీరు మెడిటేషన్ నేర్పించండి సిస్టర్ అని చాలా మంచి మంచి కంపెనీస్ వాళ్ళు కూడా దీని యొక్క ప్రాధాన్యతను వాళ్ళు గుర్తించి వాళ్ళ ఎంప్లాయీస్కి స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ ఎంత ముఖ్యమైనదని గమనించి, ఒకప్పుడు ఎంఎన్సీస్ వీటికి అలౌ చేసేవారు కాదు. ఇదేదో ధార్మిక సిద్ధాంతాలు, ఇవి రిలీజియస్ ప్రాక్టీసెస్ అని అలౌ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ భావన మారి మనకి పనికొస్తుంది అనే విషయం అర్థమయ్యి మెడిటేషన్ని ఇప్పుడు ఎంఎన్సీస్, కార్పొరేట్స్, స్కూల్స్, కాలేజెస్లో కూడా దీన్ని పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ వైద్యం చేసేటువంటి చాలామంది డాక్టర్స్ కూడా వాళ్ళ పేషెంట్స్కి రోజు మెడిటేషన్ చేయమని సలహా ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేవలం ఎవరైతే యోగం చేసుకుంటారో, యోగాసనాలు వేసేటువంటి వాళ్ళు, లేదంటే స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మెడిటేషన్ చేసేవారు. కానీ ఈ మధ్యన చాలామంది డాక్టర్స్ మా ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్తుంటారు, మా పేషెంట్స్కి మేము చెప్తూ ఉంటామండి, ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ మంది స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి వ్యాధుల వల్లే మా దగ్గరికి వస్తున్నారు. మేమందరికీ ఇప్పుడు మెడికేషన్తో పాటు మెడిటేషన్ కూడా మేము రాసేస్తున్నాం సిస్టర్, మేము అందరికీ మెడిటేషన్ చేయించమని. ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా ఇదిగా మెడిటేషన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే కానీ ఇప్పటికీ చాలామంది మనసులో ఇంట్రెస్ట్ ఎంత ఉందో 70% మందికి ఇవాళకి మెడిటేషన్ ఎలా చేయాలనేది ఇప్పటికీ కన్ఫ్యూషన్ ఉంది. ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మేము రోజు మెడిటేషన్ చేస్తాము అని చెప్పే వాళ్ళల్లో కూడా చాలామందికి మెడిటేషన్ చేసే పద్ధతి తెలియదు. కాబట్టి ఇవాళ మెడిటేషన్, మనం ధ్యానం ఏదైతే మనం అనుకుంటామో, లేదా యోగం అని ఏదైతే మనం అనుకుంటామో, ఇది కరెక్ట్గా చేయాలి, దీని యొక్క సంపూర్ణ ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే కొన్ని సూత్రాలను మనం తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి సూత్రాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, ధ్యానం ఎప్పుడు ఆరంభించినా శూన్యంగా ఆరంభించకూడదు. అంటే నేనేమీ ఆలోచించకుండా శూన్యంగా అయితే కూర్చోవాలి అనే స్థితితో ఎప్పుడు ఆరంభించద్దు. అది చివరిలో వచ్చేటువంటి స్థితి, కానీ మన ఆరంభం దాంతో ఉండకూడదు. అసలు చాలామంది మెడిటేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణమే నేనేమీ ఆలోచించకుండా కూర్చోవాలి, నేనేమీ ఆలోచించకుండా కూర్చోవాలి అనుకోవడం వల్లే అసలు మెడిటేషన్ చేయలేరు. కాబట్టి మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు శూన్య అవస్థలో, శూన్య స్థితిలో ఉండాలి అని ఎప్పుడూ ప్రయత్నించొద్దు. కాబట్టి మరి ఎలా ప్రయత్నించాలి అంటే, ఒక పాజిటివ్ థాట్తో ఆరంభించండి. ఒక మంచి సకారాత్మకమైనటువంటి సంకల్పంతో. వాటిని రాజయోగ మెడిటేషన్లో మేము స్వమానాలు అని అంటాము. ఉదాహరణకి, నేను శాంత స్వరూపాన్ని, నేను ప్రేమ స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అని ఇలాంటి ఒక వెరీ హై, కేవలం పాజిటివ్ అంటే ఏదో నేను చాలా మంచిగా ఉన్నాను, ఐఎమ్ వెరీ గుడ్ అని ఇలాగ కాదు, ఒక ఉన్నతమైనటువంటి ఒక డివైన్ థాట్తో, వెరీ పీస్ఫుల్ బీయింగ్, నా స్వధర్మమే శాంతి, ఐఎమ్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్, నాకు చాలా స్వచ్ఛమైనటువంటి మనసు,
అని ఇలాంటి ఒక ఉన్నతమైన దివ్యమైన సంకల్పంతో, ఒక హై డివైన్ థాట్తో మనం మెడిటేషన్ని మనం ఆరంభించాలి. ఎప్పుడైతే మెడిటేషన్ని మనం ఇలాంటి డివైన్ థాట్తో మనం ఆరంభిస్తామో ఆ సంకల్పానికి నెక్స్ట్ ఒక దృశ్య రూపం ఇవ్వాలి. దృశ్య రూపం అంటే దాన్ని మనం నేను శాంత స్వరూపాన్ని అని ఫస్ట్ మనం సంకల్పం తీసుకున్నాం, కానీ వెంటనే మన మైండ్ అపోజ్ చేస్తుంది, నువ్వా, నీకు ఉదయం లేచిన దగ్గర నుంచి నీ కోపమే కోపం, నువ్వే శాంత స్వరూపాన్ని అని వెంటనే మైండ్ అపోజ్ చేసేస్తుంది. ఇట్ ఈజ్ ఓకే, ఎందుకంటే ఇప్పటివరకు మనకు అలవాట్లేదు కదా. సో మనం ఒక్కసారిగా ఆ స్వరూపంలోకి వెళ్ళగానే మనకి అపోజింగ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి నేను శాంత స్వరూపాన్ని అన్న థాట్ తీసుకోగానే నేను సంపూర్ణ శాంత స్వరూపంగా ఉంటే నేను ఎలా ఉంటాను, నా ముఖం ఎలా ఉంటుంది, నా నడవడిక ఎలా ఉంటుంది, నా మాట తీరు ఎలా ఉంటుంది, కూర్చునేది లెగిసేది ఎలా ఉంటుంది, ఒక కంప్లీట్ పీస్ఫుల్ బీయింగ్ నేను అయిపోతే నేను ఎలా ఉంటాను అనేటువంటి ఒక విజువలైజేషన్ని, ఒక దృశ్య మాధ్యమాన్ని మనం సృష్టించుకోవాలి. ఎందుకంటే మన అందరం రోజులో ఏదో టైంలో ఆ స్థితిలో ఉంటాం. 24 గంటలు పట్పట్లాడుతూ ఎవరు ఉండలేరు, ఉన్నా కూడా రెండో రోజు బీపీ పెరిగిపోతుంది. అలా కాకుండా ఐఎమ్ అ కంప్లీట్లీ పీస్ఫుల్ బీయింగ్, లేదంటే నేను చాలా ప్రేమ స్వరూపాన్ని అనుకున్నా, నేను స్వయాన్ని ప్రేమిస్తూ నా చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి ప్రేమను పంచుతూ ఉంటే ఆ స్వరూపం ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, అసలు ప్రేమ యొక్క స్వరూపం ఏంటి అని ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూడాలి. ఎందుకు చూడాలి అంటే మన మనసు ఆలోచించకుండా ఉండదు. కేవలం నేను శాంత స్వరూపాన్ని అనుకుని మనసుకి బుద్ధికి మనం ఏమన్నా పని ఇవ్వలేదనుకోండి, మనం అంటున్నాం నేను శాంత స్వరూపాన్ని అంటున్నా, ఈ మనసు బుద్ధి మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి వాటికి పని ఇప్పించడం కోసం మనం ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం సృష్టించుకుంటాం. మీకు ఇది కష్టంగా ఉంది అనుకోండి, బాగా మీకు శాంతి యొక్క అనుభూతి జరిగేటువంటి ప్రదేశాన్ని కూడా మీరు చూడొచ్చు. సాగర తీరం, జలపాతం, లేదంటే ఒక పసిబిడ్డ తాలూకు బోసి నవ్వు, మీ యొక్క ఇష్టదైవం యొక్క ముఖం. మీకు శ్రీరామచంద్రుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, అయోధ్యలో శ్రీరామచంద్రుడి యొక్క ఆ బాలచంద్రుడి యొక్క ముఖం ఎంత సుందరంగా ఉంది, అది చూడగానే నిజంగానే ఆ ప్రాణ ప్రతిష్టకి నిజంగాలో ప్రాణం ఉందా అన్నట్టు. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ముఖం గుర్తు తెచ్చుకోండి. మీకు లక్ష్మీదేవి అంటే ఇష్టమా, హనుమంతుడు అంటే ఇష్టమా, శంకరుడు అంటే ఇష్టమా, శివలింగం అంటే ఇష్టమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఈ దేవతామూర్తులు మరియు నిరాకార పరమాత్ముని యొక్క జ్యోతిర్లింగ స్వరూపం ఇవన్నీ సర్వగుణాలకి వాళ్ళు సాగరులు కాబట్టి, సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి మనసుకి బుద్ధికి ఏదో ఒక పని మనం ఉద్దేశ్యపూర్వకంగా చెప్పాలి. లేదంటే వాటికి రోజంతా ఏవి ఆలోచించడం అలవాటు, ఆ ట్రాక్లోకి అవి వెళ్ళిపోతాయి. ఇంకా మూడవది, చాలా మందికి ఉండే అతిపెద్ద కన్ఫ్యూజన్, మెడిటేషన్ అప్పుడు కళ్ళు తెరిచుంచాలా, కళ్ళు మూసుకోవాలా. మూసుకుంటే ఒక ప్రాబ్లం, మూసుకుంటే నిద్రాదేవత వస్తుంది, తెరిచుంచితే అన్ని డిస్ట్రాక్షన్స్ కనిపిస్తాయి. సో మీరు ఎప్పుడైనా కూడా ఒక యోగి యొక్క ముఖం చూస్తే వాళ్ళ కళ్ళు ఎలాగ ఉంటాయి, కంప్లీట్గా తెరిచి ఉండవు, కంప్లీట్గా మూసుకుని కూడా ఉండవు, సగం తెరిచి ఉంటాయి. ఎప్పుడైతే ఇలా మనం సగం తెరిచి ఉంచుతామో అప్పుడు మనసు ఈజీగా ఏకాగ్రమవుతుంది. ట్రై చేసి చూడండి. మీరు కంప్లీట్గా క్లోజ్ చేసుకున్న దానికి, కంప్లీట్గా తెరిచున్న దానికి మధ్యలో ఎప్పుడైతే ఇలాగ సగం మూసుకుని మనం ఉంటామో అప్పుడు ఏకాగ్రత ఉంటుంది. అందుకే చాలామంది ఆర్టిస్ట్స్ దేవతల పెయింటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నట్టు వేస్తారు, కంప్లీట్గా మూసుకున్నట్టు వేరు, కంప్లీట్గా తెరిచినట్టు కూడా వేరు, సగం ఇలా ఉన్నట్టు ఉంటారు. అలాగే యోగుల యొక్క ఫొటోస్ చూసినా కూడా కళ్ళు సగం ఉంటాయి. కాబట్టి కళ్ళు కంప్లీట్గాను తెరిచి ఉంచొద్దు, కళ్ళు కంప్లీట్గాను మూసుకుని ఉంచొద్దు, సగంలో పెట్టుకుని ఉంచుకోండి. అలాగే చేతుల్ని కూడా కొంతమందికి ఏం చేయాలో చేతులు తెలియదు. చేతుల్ని ఇలాగ కానీ ఇలాగ కానీ
లేదంటే ఏమవుతుంది, కొంతమందికి అదే టైంలో ఇలా చేసుకోవడం, ఇలా చేయడం, ఇలాగ కాలు ఇలా నిమురుకోవడం, ఇలాగా బాడీని డిస్ట్రాక్ట్ చేస్తారు. అలాగని ఇలా గట్టిగా పట్టి కూర్చోమని కాదు, బట్ చేతుల్ని ఏదో ఒక పొజిషన్లో ఇలాగ పెట్టాలి. పైగా వీటిని, ఈ ముద్రల్ని సైకోన్యూరలాజికల్ లాక్ అని అంటారు. అంటే ఏదైతే శక్తి ఈ వేళ్ల తాలూకు అంచుల నుంచి బయటికి పోతుందో అది ట్రాప్ అవుతుంది. ట్రాప్ అయ్యి అది మళ్ళీ మన శరీరంలోకి ప్రవహిస్తుంది అన్నమాట. కాబట్టి చేతులను ఎదురు ఇలాగన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగన్నా పెట్టుకోవచ్చు. ఇంకోటి, కిందే పద్మాసనంలో కూర్చొని చేయాలనేటువంటిది ఏదీ కూడా లేదు. మీరు కింద కూర్చోలేరు అనుకున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చోండి, కానీ అలర్ట్గా కూర్చోండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా జారబడి ఇలా కూర్చోకూడదు. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది, నిద్రాదేవత వస్తుంది. సో అలర్ట్గా అయి కూర్చోవాలి. అలాగని ఇల్లు నడువు నొప్పి వస్తున్నా నడువును అలాగే పెట్టేయమని కాదు. ఒక పిల్లో సపోర్ట్ కావాలంటే నడుముకి తీసుకోవచ్చు, బట్ అలర్ట్గా స్థిరంగా నిటారుగా కూర్చోవాలి. బాడీలో ఇలాగా ఇలాగా జారిపోయి కూర్చోవడం అనేటువంటిది చేయడం వల్ల మెడిటేషన్ యొక్క స్థితి కరెక్ట్గా మనకి రాదు. కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ ఒక పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత విజువలైజేషన్ చేస్తాము, మూడవది మనం కళ్ళుని సగం ఆరంభించుకుని మనం కూర్చుంటాం. అలాగే ఇంకా మన ఏకాగ్రత పెరగాలి అంటే వెనకాతల మంచి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని మనం పెట్టుకోవచ్చు. అయితే వీలైనంత వరకు ఫ్లూట్, వీణ, సితారా ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల మెడిటేషన్ యొక్క ఏకాగ్రత బాగా కుదురుతుంది. బట్ ఇది జనరలైజ్ చేసి మనం అందరికీ చెప్పలేము. కొంతమంది మంచిగా ఓం ధ్వని పెట్టుకుంటారు, ఓం, ఇలా ఓం ఓం ధ్వని పెట్టుకోవచ్చు. కానీ వీలైనంత వరకు పాటలు ఎందుకు పెట్టుకోకూడదు అంటే, పాటలు పెట్టుకోవడం వల్ల మన అటెన్షన్ ఆ పాటలో వచ్చే లిరిక్స్ మీదకి వెళ్ళిపోతుంది. పాటల్లో వచ్చేటువంటి ఆ లిరిక్స్ మీదకి మన యొక్క అటెన్షన్ వెళ్ళిపోతుంది. లేదంటే ఈ పాట తర్వాత ఆ పాట, ఈ పాటలు మనం వి స్టార్ట్ అనలైజింగ్ ద సాంగ్. ఈ పాట కన్నా ఆ పాట బాగుంది, అది పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే ఈ లిరిక్ తాలూకా మీనింగ్ ఏంటి అనేసి వి స్టార్ట్ అనలైజింగ్ ద సాంగ్. సో దానికన్నా ఏం చెప్పడం జరుగుతుంది అంటే శ్రావ్యమైన సంగీతం, లేదంటే మెడిటేషన్ కామెంటరీస్ పెట్టుకోవచ్చు. చాలా రాజయోగ మెడిటేషన్ కామెంటరీస్ ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. 1 నిమిషం మెడిటేషన్ కామెంటరీ నుంచి 30 నిమిషాలు 45 నిమిషాల మెడిటేషన్ కామెంటరీ వరకు కూడా దొరుకుతుంది. సో ఆ కామెంటరీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఎవరైతే ఆ కామెంటరీ చెప్తారో వాళ్ళు రెగ్యులర్గా మెడిటేషన్ చేసేటువంటి సాధకులైన కారణంగా వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తారు. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇలా ఈ స్టెప్ అయ్యాక ఈ స్టెప్కి వెళ్ళండి అని ఇలాగ మంచిగా వాళ్ళు గైడ్ చేస్తారు. కాబట్టి మీకు యోగ సాధన అనేటువంటిది ఈజీ అవుతుంది. కానీ వీటిని ఆరంభ దశలో వాడుకుని తర్వాత మనమే కామెంటరీ చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాటి మీద ఆధారపడ్డామనుకోండి, అది కూడా ఒక రకమైన డిపెండెన్సీ అవుతుంది. ప్రతి చోట అవి ఉంటాయన్న గ్యారంటీ ఉండదు కదా. కాబట్టి కొత్తలో మనం వేరే వాళ్ళు చెప్పిన మెడిటేషన్ కామెంటరీస్ని యూజ్ చేసుకున్న మెల్లమెల్లగా మనమే మెడిటేషన్ కామెంటరీ, ఎందుకంటే ఒక 10-15 సార్లు విన్నామనుకోండి, అందులో వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమైపోతుంది. దాని అనుసారంగా మన మెడిటేషన్ కామెంటరీ మనమే తయారు చేసుకోవాలి. సో విధంగా మంచి సంగీతం పెట్టుకోవడం, లేదంటే ఓం ధ్వని పెట్టుకోవడం, లేదంటే మెడిటేషన్ కామెంటరీస్, ఇలాగా బ్యాక్గ్రౌండ్ యొక్క సపోర్ట్ అనేది మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం స్థూలమైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే గది కూడా మీరు ఎక్కడ మెడిటేషన్ వీలైనంత వరకు ప్రకృతి యొక్క మధ్యలో చేయడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ప్లాంట్స్ అనేటువంటివి ఆక్సిజన్ ఎమిట్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ప్రాణవాయువుని బయటికి వదులుతాయి. కాబట్టి ఎక్కడైతే మొక్కలు ఉంటాయో అక్కడ అట్మాస్ఫియర్ ఆటోమేటిక్గా చాలా ప్యూర్గా ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్ని ప్లాంట్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి. సో పార్క్, గార్డెన్ ఏది లేకపోతే మీ మేడ మీద కన్నా వెళ్ళి మీరు చక్కగా చేసుకోవచ్చు. ఓకే, వర్షం అది పడుతుంటే మనం ఏం చేయలేము, కానీ వీలైనంత వరకు ప్రకృతి సాన్నిహిత్యంలో చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఉండేటువంటి గదికి కూడా చక్కగా తలుపులవి తెరిచి చేయండి, ఎందుకంటే బయట గాలి, బయట సూర్యరశ్మి మనకి తగలాలి.
తగలడం వల్ల మెడిటేషన్లో ఎలాగ మనసు మంచిగా ఉంటుంది, శరీరం కూడా మంచిగా తయారవుతుంది. సో కాబట్టి ఒక ఎయిరీ రూమ్, వీలైనంత వరకు మీరు పడుకునే మంచం మీద, కూర్చుని టీవీ చూసే సోఫాలు ఇలాంటి వాటి మీద చెయ్యొద్దు. ఎందుకు అంటే మీరు మంచం మీద యోగం చేయడానికని కూర్చుంటే మంచం మీద మీకు ఏం అలవాటు, పడుకోవడం మీకు అలవాటు కదా, సో మీకు నిద్రే వస్తుంది. ఎందుకంటే ఆ మంచం మీద ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, నిద్ర యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి. కాబట్టి మెడిటేషన్ చేయడానికి మీ ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ పెట్టుకోండి. స్పెషల్ ప్లేస్ అంటే అది ఒక పెద్ద గదే అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ రూమ్ అవ్వచ్చు, లేదంటే మీ బాల్కనీ అవ్వచ్చు, లేదంటే మీ హాల్లోనే ఒక ప్రత్యేకమైన స్థానం కావచ్చు. కాబట్టి మనం స్థూలంగా ఏ ప్రదేశంలో మనం ధ్యానం సాధన చేస్తున్నామో కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా ధ్యాన సాధన అనేటువంటిది ఒక మ్యాజిక్ కాదు, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం రోజంతా మన రోజు ఎలా గడిచిందో అది మన ధ్యాన సాధనపై చాలా ప్రభావం చూపెడుతుంది. ఉదాహరణకి మనం రోజంతా గొడవలు పడుతూ, తిట్టుకుంటూ, గొడవలాడుకుంటూ, కీచులాడుకుంటూ, మనస్తాపంలో ఉండి సడన్గా ఇప్పుడు నేను మెడిటేషన్లో కూర్చోగానే నాకు ఏకాగ్రత కుదరాలంటే కుదిరిపోతుందా? కుదరదు కదా, అది మ్యాజిక్ కాదు. కాబట్టి ధ్యాన సాధన చేస్తున్నంతసేపు ధ్యాన సాధన మనం సీరియస్గా చెయ్యాలి అంటే మన దినచర్యపై కూడా మనం గమనిక పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది, కానీ దీని ప్రభావమే మన ధ్యానంపై చాలా పడుతుంది. కాబట్టి రోజంతా కూడా మన యొక్క కర్మక్షేత్రంలో మనం ఎక్కడున్నా, కర్మక్షేత్రం అంటే ఆఫీసే అవ్వక్కర్లేదు, మన ఇల్లు కూడా మనకు కర్మక్షేత్రమే. కేవలం ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు ఆ ఇల్లే ఒక పెద్ద కురుక్షేత్రం, కర్మక్షేత్రం. రోజంతా ఎంతమందితో మాట్లాడాలి, పనులు చూడాలి, అది రెడీ చేయాలి, ఇది రెడీ చేయాలి, పిల్లలకి ఇది రెడీ చేయాలి, భర్తకి ఇది రెడీ చేయాలి, అత్తమామలకు చూసుకోవాలి, ఇదంతా కూడా మనకు ఒక రకమైనటువంటి వర్క్ ప్లేసే, ఇల్లే ఒక వర్క్ ప్లేస్ అయిపోతుంది. సో మనం ఎక్కడ ఉన్నా కూడా మన యొక్క స్థితి, దినచర్యలో మన స్థితి ఎలాగుందో కూడా దాని ప్రభావం చాలా పడుతుంది. అలాగే సాత్వికమైనటువంటి అలవాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎంతెంతైతే మన జీవన శైలిలో సాత్వికత అనేది ఉంటుందో, మనం తినేది, మనం తాగేది, మనం ఎలాంటి సాంగత్యంలో మనం ఉంటున్నామో, ఇవన్నీ కూడా ధ్యానంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. మనం ఏకాగ్రంగా ధ్యానం చేయలేకపోతున్నాము అనడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి. వీటన్నిటిలో ఎంతెంతైతే డెఫినెట్గా ఇవన్నీ ఒక రోజున మారవు, బట్ మెల్లమెల్లగా ఎంతెంతైతే మనం వీటన్నిటి పట్ల మనం అటెన్షన్ అనేటువంటిది మనం పెడతాము, ఊరికే గాసిప్ చెప్పే వాళ్ళతో పాటు ఉండడము, లేదంటే ఊరికే ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, లేదంటే సమయానుసారంగా తినకుండా ఏ టైంలో ఏది పడితే ఎంత పడితే అలా తినేయడము, వీటన్నిటి వల్ల కూడా శరీరంలో సాత్వికత అనేటువంటిది రాదు. సాత్వికత అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి గుణం, చాలా సూక్ష్మమైన శక్తి. ఇది ఒక పర్టికులర్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే సాత్వికత అనేటువంటి శక్తి మనలో ప్రవహిస్తుంది అన్నమాట. కాబట్టి మన యొక్క డైలీ హ్యాబిట్స్, మనం ఏ టైంకి లెగుస్తున్నాము, ఏ టైంకి పడుకుంటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎలాంటి ఆహారం తింటున్నాము, ఎలాంటి వారి సాంగత్యంలో మనం ఉంటున్నాము రోజంతా. సాంగత్యం అంటే ఈ కాలంలో స్థూల సాంగత్యమే అక్కర్లేదు, ఆన్లైన్ సాంగత్యం, డిజిటల్ సాంగత్యం కూడా ఇప్పుడు సాంగత్యం అయిపోయింది. రోజంతా ఎలాంటి వాట్సాప్ చాట్లు చూస్తున్నాము, ఎలాంటి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో మంచివి చెప్పే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు, కానీ కొంతమంది చూస్తూ ఉంటారు. ఎలాంటివి చూస్తూ ఉంటారంటే ఎంతో హింసాత్మకమైనటువంటివి, ప్రేరేపించేవి కూడా చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ కంపెనీని కూడా మనం చాలా కేర్ఫుల్గా మనం పెట్టుకోవాలి. లేదు అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా ఏకాగ్రత అనేటువంటిది మనకి దెబ్బతింటుందన్నమాట. కాబట్టి మన జీవన శైలి ఏదైతే ఉందో ఇది కూడా ధ్యానాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కానీ చాలామంది ఇక్కడే భయపడతారు, అయ్యి బాబా అంటే ఏంటండి, మా లైఫ్ స్టైల్ అంతా మేము మార్చేసుకోవాలా అని చెప్పేసి. బట్ ఎలాగ ఉంటుందంటే ఈ రెండు ఒకదాని వెనకాతలు ఒకటి ఉంటాయి. మనం ఎంతెంతగా అయితే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో ఇవన్నీ అంతంతగా ఆటోమేటిక్గా మన నుంచి దూరం అయిపోతాయి. అలాగే ఇవి ఎంతెంతగా దూరం అవుతుంటే ధ్యానం కూడా అంత మంచిగా చేయగలుగుతాం. ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా పర్ఫెక్ట్గా ఉండి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరూ ఉండరు. అది చాలా 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 రేర్. అది భగవత్ ప్రసాదం, పూర్వజన్మ సుకృతం.
99% ఇలాగ ఎవ్వరూ కూడా ఉండరు. అందరూ కూడా అన్నిటి మధ్య ఉంటూ ఏదో కారణంతో ధ్యానం చేయడం ఆరంభించే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎంతెంత అయితే మనం ఈ సాధన చేయడం అనేటువంటిది ఆరంభిస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ మోర్ డిసిప్లిన్డ్ అయిపోతుంది, లైఫ్ స్టైల్ మోర్ ఆర్గనైజ్డ్గా ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఎందుకు? మన మైండ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన యొక్క లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది. అంత మనసుతోనే కదా ఉంది, మైండ్ మీదే కదా ఉంది ఇంపార్టెన్స్ అంతా. సో కాబట్టి మనం ఎంతెంతైతే మన యొక్క ఈ ఆచరణ అనేటువంటిది ఎంతెంతైతే మనకు ఈజీ అవుతూ ఉంటుందో మెడిటేషన్ కూడా అంత ఈజీగా అవుతుంది. అలాగే పడుకునేది కూడా ధ్యానంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది వినడానికి చాలా నవ్వుగా ఉండొచ్చు, నిద్రకి ధ్యానానికి సంబంధం ఏంటి అని. చాలా ఉంటుంది. అతిగా నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళకి ధ్యానం చేయడానికి టైమే కుదరదు. ఎందుకు? టైం అంతా నిద్రలోనే అయిపోతుంది. సో అందుకని ఈట్ రైట్ అండ్ స్లీప్ రైట్. సరైనది తినాలి, సరైన సమయంలో తినాలి, అలాగే సరైన మోతాదులో నిద్ర కూడా పోవాలి. నిద్రపోకపోతే ఆ నిద్ర మనం ధ్యానం టైంలో మనం తీర్చుకుంటాం అన్నమాట. అలాగే వీలైనంత వరకు ఫ్రెష్గా అయ్యి మనం ధ్యానం చేయాలి అనుకుంటాం. సపోజ్ ఆఫీస్ నుంచి వచ్చాము, ఆ ఆఫీస్ బట్టలతోనే, ఆ ఆఫీస్ షూస్తోనే, అదే జిడ్డు మొఖంతో అలా ధ్యానానికి కూర్చోకూడదు. అట్లీస్ట్ మినిమం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని, బయట బట్టలు కాకుండా ఇంట్లో వేసుకునేటువంటి లూజ్గా ఉండేటువంటి బట్టలు, ప్యూర్ వైటే వేసుకోవాలి, ఖాదీయే వేసుకోవాలి, ఖద్దరే వేసుకోవాలని ఏమీ కూడా లేదు. ఫ్రెష్గా ఉతికిన బట్టలు ఏవైనా వేసుకుని మంచిగా ఫ్రెష్ అయ్యి కాళ్ళు చేతులు మినిమం కడుక్కోవాలి. స్నానం చేయగలిగితే ది బెస్ట్. ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా ఉతికిన బట్టలు వేసుకుని కూర్చుని చేసినట్లయితే దాని ప్రభావం కూడా మెడిటేషన్పై చాలా పడుతుంది. ఎందుకు? బయట నుంచి వచ్చిన బట్టలతో మనం ధ్యానంలో కూర్చుంటే ఆ థాట్సే వస్తూ ఉంటాయి. చూడండి, మనం ఆఫీస్ డ్రెస్ చూడగానే మనకు ఆఫీస్ గుర్తొస్తుంది, అదే ఇంట్లో డ్రెస్ చూడగానే ఇల్లు గుర్తొస్తుంది. సో మనం వేసుకునే బట్టలు కూడా మన యొక్క థాట్స్ని ప్రభావితం చేస్తాయి. సో అందుకని మనం ఫ్రెష్గా అయ్యి వీలైనంత వరకు ధ్యానంలో కూర్చోవాలి. సో ఇవాళ మనం చాలా సూత్రాలు మనం తెలుసుకున్నాం. వీటిల్లో మనం ఏది పాటించగలిగితే దాంతో మనం ఆరంభిద్దాం. ఆరంభం ముఖ్యం కదా, 10 ఒకేసారి చేసేయాలని లేదు. వాట్ ఎవర్ ఈజ్ ఈజీ ఫర్ అస్, ఏది నేను ఇమీడియట్గా నేను ఆచరణ యోగ్యంగా నాకుంటే దాంతో మనం ఆరంభించినట్లయితే అందరము ధ్యానంలో లభించేటువంటి ఆ పరమ ఆనందాన్ని, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయొచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొక అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.